కాకినాడ జిల్లా ధర్మవరంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఐసీడీఎస్ అధికారి పద్మావతి ఆధ్వర్యంలో బాల్య వివాహం ముక్తి భారత్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యప్రభ, జనసేన నాయకులు మేడిశెట్టి బాబీ పాల్గొన్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనార్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాల్య వివాహం ముక్తి కార్యక్రమానికి నవంబర్ 22వ తేదీ నుంచి జనవరి 30 వరకు నిర్వహిస్తామన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఐసీడీఎస్ అధికారి పద్మావతి సూచించారు. బాల్య వివాహ ముక్త భారత్ 100 డేస్ క్యాంపెయిన్ టువర్డ్స్ చైల్డ్ మ్యారేజెస్ ఫ్రీ ఇండియా కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది. అలాగే 3 దశల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మొదటగా హై స్కూల్స్ లో ఉన్న పిల్లలందరికీ, కాలేజెస్ లో ఉన్న పిల్లలందరికీ, బిలో 18 ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. తర్వాత చైల్డ్ మ్యారేజెస్ కి ఎవరైతే మరి ప్రొవైడర్స్ గా ఉంటారో వారందరికీ కూడా కళ్యాణ మండపాలు, తర్వాత పురోహితులు, టెంట్ హౌస్లు, వీరందరికీ కూడా అవగాహన నెక్స్ట్ మంత్ అంతా చేయడం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి మంత్ అంతా కూడా ఎవరైతే వల్నరబుల్ పీపుల్ చైల్డ్ మ్యారేజెస్ కి ఉంటారో అలాంటి కుటుంబాలని గుర్తించి వారికి అవగాహన చేయడం జరుగుతుంది. కమ్యూనిటీలో అందరికీ కూడా, పేరెంట్స్ అందరికీ కూడా అవగాహన చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ ని భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలో మెంబర్స్ గా మన పంచాయతీ సెక్రటరీ గారు, విఆర్ఓ గారు, మహిళా పోలీస్ గారు, అలాగే అంగన్వాడీ టీచర్ గారు, ఏఎన్ఎం గారు, మహిళా ఎలక్టెడ్ మెంబరు, అలాగే మహిళా సమాఖ్య మెంబరు, వీళ్ళందరూ కూడా ఉంటారు. ప్రతి గ్రామంలో కూడా వీరందరితో పాటుగా ఈ కార్యక్రమాన్ని బాల్య వివాహ ముక్త భారత్ గా మరి చేయటాని కోసం అవగాహన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా ఇప్పటికే బాల్య వివాహ నిరోధక మరియు పర్యవేక్షణ కమిటీలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. నెలలో 3వ శుక్రవారం మీటింగ్ కార్యక్రమాన్ని పెట్టుకొని అక్కడ జరిగే అవగాహన కార్యక్రమాలన్నీ కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఎంతమందిని మనం రీచ్ అయ్యాం, ఎంతమందికి మనం చెప్పడం జరిగింది, ఎవరెవరి కుటుంబాలకి ఇంకా మనం చెప్పాల్సింది ఉంది, ఎక్కడైనా చైల్డ్ మ్యారేజెస్ జరిగినాయా అని చెప్పేసి రివ్యూ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమం ద్వారా మరింత చైతన్యం పొందుకొని మార్చి 8 మహిళా దినోత్సవానికి మన భారతదేశాన్ని బాల్య వివాహ ముక్త భారత్ గా చేయాలని చెప్పేసి ఒక సంకల్పం అందరిలో కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం.